హాయ్! హలో! నమస్తే. ఈరోజు వీడియో వచ్చేసరికి రొయ్యల ఫ్రై అండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. చాలా ఈజీగా ఉంటుంది. ఇవైతే మంచిగా క్లీన్ చేసుకొని, ఒక గిన్నెలోకి ఇట్లా వాటర్ అయితే వేసుకొని, కొంచెం పసుపు వేసుకొని, స్టవ్ మీద అయితే పెట్టుకుందామండి. అవి కొంచెంగా బాయిల్ అవ్వాలి. మరీ ఎక్కువగా బాయిల్ అవసరం లేదు. మనకి ఎలా తెలియాలంటే ఇట్లా రౌండ్‌గా చుట్టేసుకుంటాయి కదా! అట్లా అయితే అవి బాయిల్ అయినట్టు. స్టవ్ ఆపేసుకొని, ఇప్పుడు మనం వేరే స్టవ్ వెలిగించుకొని పాన్ పెట్టుకొని, అందులో అయితే 2 టేబుల్ స్పూన్స్ దాకా ఆయిల్ వేసుకొని, ఇందాక మనం బాయిల్ చేసి పెట్టుకున్నవి వాటర్ తీసేసి, ఆ రొయ్యల్ని ఈ ఆయిల్‌లో వేసి కొంచెం గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకుందాము. మా ఇంట్లో మరీ క్రిస్పీగా ఉండనవసరం లేదు. సాఫ్ట్‌గా ఉంటేనే ఇష్టపడతారు. అందుకని నేను ఇట్లా ఉన్నప్పుడే తీసేస్తున్నాననమాట. ఇలా మొత్తం ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకొని, దీంట్లో ఇంకో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే వేసుకొని, 2 పచ్చిమిర్చిని ఇట్లా చీలికలుగా వేసుకున్నాను. ఒక పెద్ద ఉల్లిపాయని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని, వేసుకొని ఫ్రై చేసుకోవాలి. అది గోల్డెన్ కలర్‌లోకొచ్చాక అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని, అది కూడా మంచిగా పచ్చివాసన పోయే వరకు వేయించుకొని, తగినంత ఉప్పు, కారం, కొంచెం పసుపు వేసుకొని, మళ్ళీ మొత్తం ఇదంతా కలిసేలాగా ఫ్రై చేసుకోవాలి. ఇది సింపుల్‌గా అయిపోతది. చాలా టేస్టీగా ఉంటుందనమాట. నేనైతే ఆల్రెడీ ఈ ఫ్రాన్స్‌ని వాడేశాను. వాటిలో కొన్నైతే తీసి పెట్టాననమాట. రసం చేసినప్పుడు ఫ్రై చేసుకోవచ్చని. ఇప్పుడు ఇందులో గరం మసాలా, ధనియాల పొడి వేసుకొని, అవి కూడా మంచిగా ఫ్రై చేసుకోవాలి. కొత్తిమీర కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే ఫ్రాన్స్ ఫ్రై అయితే రెడీ అయిపోయిందండి. నేను దీనికి కాంబినేషన్‌గా పక్కన రసం అయితే ప్రిపేర్ చేస్తున్నాననమాట. ఈ 2 కాంబినేషను చాలా బావుంటుంది. మీరు గూడా ట్రై చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. నా ఛానల్‌ని సబ్స్క్రైబ్.